అయ్యో పాపం అంటే దోషమయ్యేటట్టే ఉన్నది ఈ రోజులల్లా. యోగి అమ్మ వాకిట్లా ముగ్గేస్తుంటే ఎవలో బాట పండిపోయే పిల్లగాడు మంచి నీళ్ళు అడిగిండట. అసలే ఎండాకాలం నోరు వట్టిగానే ఎండిపోతది అని ముగ్గు చిప్ప మెట్ల మీద పెట్టి ఇంట్లోకి పోయింది ఆ అమ్మ. అది చూసిన బజార్ మీద ఉన్న బడివగాడు గేటు తీసుకొని లోపలికి వచ్చిండు. దర్వాజా కాడ నిలబడి తొంగి తొంగి చూసిండు లోపలికి. అదును కోసం చూసి అయ్యో పాపం అని మంచి నీళ్ళు ఇస్తున్న అమ్మ మెడలో ఉన్న బంగారం గొలుసు తెంపుకొని ఇట్లా బయటికి ఉరికిండు. ఎంత లవలవ మొత్తుకున్నా వాడు దొరకకుండా పోయిండట. హైదరాబాద్ లో ఉన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలా టెంపుల్ బస్టాండ్ కాడ జరిగిందట ఈ మోసపు ముచ్చట. ఆ దొంగ బడివాగాడు ఎప్పటి నుంచి కాసుకొని కూసున్నాడా అమ్మ మెడలో బంగారం కోసం గాని దోసుకొని పోయిండు. అమ్మ దూపైతాంది అంటే మంచితనం కొద్ది నీళ్ళు ఇస్తే ఎంత పెద్ద మోసం అయిందో చూడుండ్రి. అరే దగులుబాజీ దద్దన్న, ఓరి మంది సొమ్ముల మీద బతికే బద్మాషిగా ఎంత కష్టపడితే బంగారం వస్తుందో ఎరికేనారా? ఇట్లా దొంగతనాలు చేస్తే పోలీసులకు దొరకను అనుకున్నవారా? రక్షక భటుల చేతికి చిక్కినాడు ఒళ్ళు చింతపండు చేసి అన్ని గక్కిస్తారు. అన్ని బాధలు పడే బదులు ఒళ్ళు వంచి ఏదైనా కష్టం చేసుకొని బతికితే ఏంద్రా బడివ సన్నాసిగా. పొద్దు పొద్దుగాలే ఇట్లా ఏ వరకు పాపం అమ్మ మస్తు ఏడుస్తున్నదట. తర్వాత పోలీసులకు చెప్పి కేసు పెట్టిండ్రట. చూడుండ్రి ఎటువంటి దొంగలు తయారైతున్నారో. మేలుగారి మనం సాయం చేద్దామని పోతే కీడు చేసే దొంగలు పుట్టుకొస్తున్నారు. గిట్లా చేస్తే నిజంగా ఎవడన్నా ఆపదలో ఉన్నోళ్ళని ఆదుకోవాలనే ఆలోచన వస్తుందా? కళ్ళ ముందట చచ్చిపోతుంటే చూసుకుంటూ ఉంటారు తప్ప కనికరం చూపించరు. కాబట్టే పట్టణాలలో ఎవరు ఎవరకు సాయం చేయరు, సాయితలు చేయరు. కాబట్టి జనాలు జరంతా పైలం గీసంటి దొంగలతోని